నిరుద్యోగులు మండిపడుతున్నారు. అరకొర పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని దుయ్యబడుతున్నారు. పోలీస్ నోటిఫికేషన్లో వయోపరిమితి పెంచాలంటూ ఇందిరా పార్క్ చౌరస్తాలో ఉద్యోగార్థులు ఆందోళన చేపట్టారు. నోటిఫికేషన్ ఆలస్యంగా రావడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ పోస్టుకు 36, ఎస్ఐ పోస్టుకు 38 ఏళ్ల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ చౌరస్తాలో నినాదాలు మారుమోగుతున్నాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని నిరుద్యోగులు తేల్చి చెబుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, నిరుద్యోగులు డిమాండ్లకు సంబంధించి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కొనసాగుతుంది. అక్కడి సమాచారం ఏంటి, పూర్తి సమాచారం? కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగుల పోరాటం రోజు రోజు చాలా ఉధృతం అవుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతి రోజు నిరుద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల పేరుపై అధికారంలోకి వచ్చిన ఈ సర్కారుకు ఇవాళ నిరుద్యోగులు నిండా ముంచిందంటూ ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాజాగా విడుదలైన పోలీస్ నోటిఫికేషన్ పై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వ తీర్పు నిరసనగా ఇందిరా పార్క్ చౌరస్తా అశోక్ నగర్ లో నిరుద్యోగులు ఉదయం ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగారు. పోలీసు ఉద్యోగుల కోసం మెరుపు ధర్నా దిగారు. ఏదైతే గ్రౌండ్ నుంచి నేరుగా నిరుద్యోగులు ఒక్కసారిగా ప్రభుత్వాన్ని నినాదాలు చేస్తూ ఇవాళ ఇందిరా పార్క్ చౌరస్తాలో బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. 7,000 పోస్టులు వద్దు, 19,000 పోలీసు ఉద్యోగాలు వేయాలంటూ ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కానిస్టేబుల్ పోస్టులకు ఏదైతే గరిష్ట వయోపరిమితి 36 సంవత్సరాలకు, ఎస్ఐ పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలంటూ ప్రధానంగా ఇవాళ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొన్నేళ్లుగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో తమలో వేలాది మంది విద్యార్థులు వయోపరిమితి దాటిపోయారని, ప్రభుత్వ ఆలస్యానికి తామెందుకు నష్టపోవాలని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత నోటిఫికేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చారని ప్రధానంగా నిరుద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఏమైంది, వయో పరిమితి పెంచడంలో ఏమి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు అండంగా ఉంటామని, ఉద్యోగాల భర్తీ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ హామీలను విస్మరించిందంటూ ప్రధానంగా నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ఆలస్యం అవడం వల్ల ఎంతో కాలంగా శారీరక పరీక్షలు, ఏదైతే ఫిట్నెస్ కి సంబంధించిన పరీక్షల కోసం మేము సిద్ధమై ఉన్నాము. అభ్యర్థులు ఇప్పుడేమో వయోపరిమితి కారణంగా అవకాశాలు కోల్పోతున్నారని ప్రధానంగా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వయోపరిమితి పెంచాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలి, ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలి అంటూ నిరుద్యోగులు అయితే ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. నిత్యం అటు అశోక్ నగర్ కావచ్చు, ఇటు దిల్సుఖ్నగర్ ప్రాంతంలో కావచ్చు పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఉద్యోగ దరఖాస్తుకు ఫీజు వసూలుపై నిరుద్యోగులు అయితే బొగ్గుమంటున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు ఉచితంగా దరఖాస్తులు తీసుకుంటామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసింది. కానీ ఇప్పుడేమో ఆ హామీని తుంగలోకి తొక్కిన ప్రధానంగా నిరుద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి ఉంది. కానిస్టేబుల్ ఎస్ఐతో పాటు ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి పరీక్షల కోసం దాదాపు 300 వరకు ఫీజు చెల్లించాల్సి వస్తుందని నిరుద్యోగులు వైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోచింగ్ ఫీజు, హాస్టల్ ఖర్చులు, పుస్తకాలు అంటే ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న మాపై ప్రభుత్వం మరోసారి ఆర్థిక భారం మోపుతుందని నిరుద్యోగులు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేయడం ఎన్నికల హామీలకు విరుద్ధమని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలంటూ నిరుద్యోగులైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టులు పెంచడంలో తమకు నయవంచనకు గురి చేస్తున్నారని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎన్నికలకు ముందు నమ్మాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీతో మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మాము, ప్రభుత్వాన్ని గెలిపించామని కానీ ఇవాళ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తున్నట్టు ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ శాఖలు దాదాపు 19,000 పోస్టులకు ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 7,000 పోస్టులు వేసి ఇవాళ చేతులు దులుపుకుంటుందని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి
మేము ఒకటే కోరుతున్నాం, 7,000 పోస్టులతో ప్రతి జిల్లాకు 2-3 పోస్టులు గిట్ట రావడం లేదు. 2 ఏళ్లుగా మేము ఎదురు చూస్తున్నాము. ఎదురు చూస్తే కేవలం జిల్లాకు 3 పోస్టులే వచ్చేలా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడం ఎంతవరకు సమంజసము? 3 ఏళ్ల నుంచి మేము ఏజ్ రిలాక్సేషన్ గిట్ట కోరుతున్నాం, కానీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వంలో చలనం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము శాంతియుతంగా ఓవైపు నిరసనలు తెలుపుతున్నాం, ప్రభుత్వానికి మా డిమాండ్స్ తెలుపుతున్నాం, కానీ పోలీసులు మాత్రం మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తున్నారని ప్రధానంగా అయితే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులంటే ఎందుకు అంత చిన్న చూపు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అధికారం రావడానికి ఇదే నిరుద్యోగులను వాడుకున్నారు, కానీ ఇప్పుడు వచ్చేసి నిరుద్యోగులను రోడ్డు పైన పెట్టాల్సిన పరిస్థితి ఏముందని ప్రధానంగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో ప్రతిరోజు నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఆయన ప్రభుత్వంలో మాత్రం ఏమాత్రం చలనం రావడం లేదు. ప్రభుత్వం 7,000 పోస్టులతో ఇవాళ సరిపెట్టుకుంటుంది. మిగతా శాఖల్లో గిట్ట ఖాళీలు ఉన్నాయి. మెగా డిఎస్సీ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులు నిండా ముంచుతుంది. దాదాపు 3 ఏళ్లు కావస్తుంది, కానీ ఒక్క పోస్టు కూడా వేయడం లేదంటూ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఇందిరా పార్క్ ఇవాళ ఉదయం 7 గంటలకు పెద్ద ఎత్తున మెరుపు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి గోబ్యాకు, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాము, నిరుద్యోగులను అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులైతే ఆందోళన చేస్తున్నారు. మరోవైపు గ్రూప్స్ ఏదైతే జాబ్ నోటిఫికేషన్ రాకపోవడం పట్ల ఓవైపు నిరుద్యోగులు ఆత్మహత్య ప్రయత్నించిన పరిస్థితి గిట్ట ఉంది. ఖమ్మం జిల్లాలో తాజాగా ఓ విద్యార్థి జాబ్ నోటిఫికేషన్ రాలేదంటూ ఆత్మహత్య యత్నం చేశారు. దీన్ని నిరుద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వంలో ఇప్పటికైనా చలనం రావాలి, నిరుద్యోగులను ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, కానీ ఇప్పుడు ఏమైంది? ఇదే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఇదేనా అని ప్రధానంగా నిలదీస్తున్నారు. మరోవైపు అటు చిక్కడపల్లి కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ముఖ్యమంత్రి వెళ్తున్నారు, నిరుద్యోగులను నిండా ముంచుతున్నారంటూ ఇవాళ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగులను అక్రమ అరెస్టులను ప్రధానంగా నిరుద్యోగులు ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే కోరుతున్నాం, ఎన్ని నిర్బంధాలు చేసైనా మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉద్యోగాలు వచ్చేంత వరకు తమ పోరాటం ఆగాలని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అరెస్టులు చేసినా మా ఉద్యమం చేసి తీరుతాం, ఖచ్చితంగా వయోపరిమితి మాకు పెంచేదాకా తమ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితి పెంచేదాకా తమ పోరాటం ఆపమని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాము, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వెంకటేష్. రైట్ సార్, థ్యాంక్ యూ.